కేంద్ర ప్రభుత్వం తెచ్చిన సంచార్ సాథి యాప్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పార్లమెంట్లోనూ ఈ యాప్పై రచ్చ జరిగింది. ప్రధాని మోదీ సర్కార్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి విపక్షాలు. దేశ ప్రజల గోప్యతపై దాడంటూ ఫైర్ అవుతున్నాయి. సైబర్ క్రైమ్ కట్టడికి కొత్త స్మార్ట్ ఫోన్లలో సంచార్ సాథి యాప్ ఫ్రీ ఇన్స్టాల్ చేయాలని ఆదేశించింది కేంద్రం. అన్ని మొబైల్ కంపెనీలకు 3 నెలల గడువు పెట్టింది. సేమ్ టైం పాత ఫోన్లోనూ సాఫ్ట్వేర్ అప్డేట్తో సంచార్ సాథిని డీఫాల్ట్ గా చేయాలని ఆదేశించింది కేంద్రం. అయితే సైబర్ క్రైమ్ కట్టడికని కేంద్రం చెప్తున్నా దేశ ప్రజల ప్రైవసీని హరించడమేనని మండిపడుతున్నారు విపక్ష నేతలు. మొబైల్ ఫోన్తో యూజర్ల కదలికల్ని, మెసేజెస్, కాల్స్ ని సంచార్ సాథి యాప్ మానిటర్ చేస్తుందని ఆరోపిస్తున్నారు. ప్రతి ఇండియన్ని మానిటర్ చేయడమే కాకుండా వాళ్ళ ఆర్థిక హక్కులపై దాడిగా చెప్తున్నారు. సంచార్ సాథి యాప్ అమలు రాజ్యాంగ విరుద్ధమని విమర్శించారు అపోజిషన్ లీడర్లు. విపక్షాల ఆందోళనతో టెలికాం మంత్రి జ్యోతిరాదిత్య సింధియా లైన్లోకి వచ్చారు. సంచార్ సాథి యాప్ తప్పని సరికాదన్నారు. యాప్ను తొలగించాలనుకుంటే వెంటనే తొలగించుకోవచ్చని చెప్పారు. దేశంలో పెరిగిపోతున్న డిజిటల్ మోసాలు, సైబర్ క్రైమ్ నుంచి ప్రజలకు రక్షణ కల్పించే ఉద్దేశంతోనే సంచార్ సాథి యాప్ తీసుకొచ్చామన్నారు. చాలా మందికి ఈ యాప్ గురించి తెలియదని, అందుకే ప్రతి సెల్ ఫోన్లో ఖచ్చితంగా ఇన్స్టాల్ చేయాలనే ఆదేశాలు ఇచ్చామన్నారు. సంచార్ సాథి యాప్ విషయంలో యూజర్కు పూర్తి స్వేచ్ఛ ఉందన్నారు కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా. అయితే కేంద్ర మంత్రి సింధియా క్లారిటీపై అనేక అనుమానాలున్నాయంటున్నారు విపక్ష నేతలు. మొబైల్లో డిఫాల్ట్గా ఉండే సంచార్ సాథి యాప్ను డిజేబుల్ చేయడం సాధ్యం కాదంటున్నారు. సేమ్ టైం రిస్ట్రిక్ట్ చేయడం కూడా వీలు కాదంటున్నారు అపోజిషన్ లీడర్లు. సంచార్ సాథి యాప్ను డిఫాల్ట్ గా అన్ని మొబైల్స్ లో పెట్టాలంటూ టెలికాం శాఖ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఈ యాప్ను డిజేబుల్ చేయడం, రిస్ట్రిక్ట్ మోడ్లో పెట్టడం కుదరదని గైడ్ లైన్స్ ఇచ్చింది. దీంతో సాథి యాప్ వాడకంపై నిర్ణయించుకునే అవకాశం యూజర్కు లేకుండా పోయింది. ఇది మొబైల్లో తప్పనిసరిగా ఇన్స్టాల్ చేసి వస్తుంది. అంతేకాకుండా వారు డిలీట్ చేసే వీలు కూడా ఉండడం లేదు. Messages to family, friends without the government looking at everything. It's not just one thing. It's not just snooping on the telephones. It's overall. They are turning this country into a dictatorship in every form. You ask me every day why Parliament is not functioning. It's not functioning because they are refusing to talk about anything. So it's very easy to blame the opposition, but the fact is they are not allowing any discussion on anything. And that is not democracy. A healthy democracy demands discussion and everybody has different views. You hear them out. अभी मैंने सबसे बात नहीं की है तो आज शायद वो चर्चा करके अपना डिसीजन लेंगे कि हमारा क्या स्टैंड है. But government is saying it's for national security, so that cannot be. And the fraud will be easy to report. The government for national security. Yeah. But that's a very fine line, no? It's a very fine line between fraud is easy to report and we can see everything that every citizen of India is doing on their phone. So that's not how it should work. There should be an effective system to report fraud, and we've discussed this at great length on cyber security and this and that, and definitely there's a need for cyber security, but that doesn't mean that it gives you an excuse to go into every citizen's telephone. I don't think. Basically it is an attack on privacy. This is what seems to be, because in the name of helping the people's consumer, BJP government is trying to attack on privacy of the common people. We had an experience of Pegasus here in India. So the government is trying to put a surveillance on entire people of this country through this app. No, that is what their strategy every time. But before the parliament session, what is the problem for discussing now? What is the problem for discussing now? Because entire opposition is demanding a subject which is very relevant in current Indian politics. Why don't they allow for a discussion? पेगासस को लाए हैं, अभी तक उसको काबू में नहीं रखे हैं. हर सरकार से फोन आते हैं, सांसद बोलते हैं, असेंबली वाले बोलते हैं कि हमारा फोन पे वो छापा मार रहे हैं और सुन रहे हैं. तो अगर ये कदम जब उठाया, आप देखते रहिए पिछले 11 साल में भारतवासी का अधिकार छीना जा रहा है. अगर लोग इतने मासूम बन के बैठेंगे तो उनकी जान की भी खतरा हो सकती है. असल वायलेशन ऑफ नेशनल सिक्योरिटी यही है. तुमको चलाना आता नहीं है तो हम क्या करें? हम मुद्दा भी नहीं उठाए. आप क्या सोच रहे हैं? यस सर, नो सर, 3 bags फुल सर, ये नहीं चलेगा. सांसद है, लोगों का आवाज बुलंद रखने का हमारी फर्ज बनती है
और हम बुलंद रखेंगे जब तक ऊपर वाले हमारे कंठ में ताकत दिए।